నాగార్జున గారు స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తూనే హౌస్ లో చాలా గొడవలే జరుగుతున్నాయి. వాటి గురించి తేల్చేద్దామంటూ స్టేజ్ మీదకి వస్తారు. ఇక మన టీవీలోకి వెళ్లి చూస్తే థమ్స్అప్ టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ థమ్స్అప్ టాస్క్ లో కూడా సంజన అండ్ భరణి గారు అయితే కొట్టుకుంటారు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ తో అందరితో మాట్లాడతాడు నాగార్జున. ఇందులో భాగంగా తనుజాతో మాట్లాడేటప్పుడు ఏమ్మా తనుజ ఎలా ఉన్నావు అంటూ అంటాడు. దానికి తనుజ అయితే బాగా ఉన్నాను సార్ అంటుంది. ఏంటమ్మా హౌస్ లో వేడుస్తున్నావు, ఒక టాస్క్ ఓడిపోతే అంతలా ఏడుస్తారా అంటూ అడగడంతో దానికి తనుజ అయితే లేదు సార్, నేను చాలా కష్టపడ్డాను, ఒక చిన్న దానికే నేను మొత్తం డిస్క్వాలిఫై చేసేసారు గేమ్ లోంచి అంటూ చెప్పుకొస్తుంది. దానికి నాగార్జునతో పాటు చాలా మంది చాలా దెబ్బలు తగిలించుకుని మరి గేమ్స్ ఆడారు. వాళ్ళు ఆఖరిగా చివరి మెట్టు కెప్టెన్ అవుతారనక వాళ్ళ ఆటనైతే కోల్పోయారు. దానికి వాళ్ళు అలా ఏడ్చారా, నువ్వైతే ఒక్క టాస్క్ లో అలా డిస్క్వాలిఫై చేసేసినందుకు అలా చేశావు, దాంతో ఇమాన్యుల్ ని అండ్ పవన్ కళ్యాణ్ ని కూడా తిట్టావు, ఏంటి అలా చేస్తున్నావు, నువ్వు ఇంకెందుకు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అంటూ నాగార్జున గారు అయితే తనుజాని కష్టం జరుగుతుంది. దానికి తనుజ అయితే లేదు సార్ ఇంకెప్పుడు చేయనంటూ చెప్తుంది నాగార్జున గారు. టాస్క్ గురించి ఇలా డిసప్పాయింట్ అయిపోతే నెక్స్ట్ కెప్టెన్ ఎవరవుతారంటూ నాగార్జున గారు అయితే తనుజకి బూస్టప్ ఇవ్వడం జరుగుతుంది. అనిపించిందా తనుజ ఆటపై కాస్త ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టి స్ట్రాటజీస్ తో బాగా ఆడాలి.